అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్ట్రెస్. అసలు ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? జనరల్గా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనలో చాలామంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. అసలు ఈ స్ట్రెస్ రావడానికి గల కారణాలు ఏంటి, ఇది ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అలానే న్యాచురోపతి ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. జనరల్గా ఏదో ఒక టైంలో మనం ప్రతిరోజు స్ట్రెస్ చూస్తూనే ఉంటాం. సో అసలు ఈ స్ట్రెస్ రావడానికి గల కారణం ఏంటంటారు? స్ట్రెస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ మెయిన్గా మనము ఎప్పుడు అయినా సరే మన మనసుకు విపరీతంగా మనం పనిచేసామనుకో, వ్యతిరేకంగా పనిచేసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఆటోమేటికలీ సపోజ్ మీరు ఒక చోటుకి వెళ్ళారు. ఓకే, బట్ మీకు ఏంటంటే ఒక వర్క్ మీకు ఒక 5 minutesలో అయిపోవాలి, బట్ అక్కడ గంట పట్టింది. ఓకే, డెఫినెట్లీ యూ విల్ ఫీల్ సాడ్ అప్పుడు. ఎందుకంటే నేను వచ్చాను 5 minutes కోసం, ఇక్కడ 1 hour అయిపోయిందని మీకు అక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. సో ఈ టైప్ చాలా ఉంటాయి. అండ్ అక్కడ మ్యాక్సిమం అక్కడ ఏమవుతుందంటే లైక్ కొంతమందికి సపోజ్ సంబడి ఈజ్ వెరీ క్లోజ్ టు యూ అండ్ హీ హ్యాస్ సెపరేటెడ్ ఆల్ ఆఫ్ సడన్, ఆల్సో దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్ట్రెస్. అండ్ సంబడి ఈజ్ వెరీ క్లోజ్ టు యూ, ఆల్ ఆఫ్ సడన్ ఆయన చనిపోయాడు అనమాట. సో ఈవెన్ దానివల్ల కూడా మనకు స్ట్రెస్ వస్తుంది. సో ఫైనలీ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ స్ట్రెస్ ఏ విధానంగా వచ్చినా సరే స్ట్రెస్ ఈజ్ ద స్ట్రెస్. ఓకే, అండ్ ఆ స్ట్రెస్ రానియకుండా మనం చూడాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే అసలు స్ట్రెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. దట్ ఈస్ వన్. బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అండ్ స్ట్రెస్ రాకుండా ఉండాలంటే మనం డైలీ బేసిస్లో మెడిటేషన్ చేయాలి. డైలీ బేసిస్లో మనం యోగా చేయాలి. ఓకే, యోగా కానీ లేకపోతే జిమ్ కానీ ఏదైనా సరే అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అది డైలీ బేసిస్లో ఉండాలి. అండ్ దాంతోపాటు మనకు డైలీ బేసిస్లో మెడిటేషన్ ఉండాలి. అట్లీస్ట్ ½ an hour పర్ డే. సో 2 times సపోజ్ మీరు మెడిటేషన్ చేస్తున్నారు అండ్ 2 times ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఆహారంలో కూడా కొన్ని లైక్ ఆ టైప్ ప్రాబ్లమెటిక్ ఫుడ్ కూడా కొన్ని ఉంటాయి. సో ఫుడ్ ద్వారా కూడా స్ట్రెస్ రావచ్చు. ఎస్ బికాస్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సపోజ్ మీరు ఇప్పుడు మటన్ ఆర్ చికెన్ గురించి మీరు ఆలోచించండి. ఓకే, దే హ్యావ్ లైఫ్ ఉంది కదా వాళ్ళకు మనము కోసేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఒక టైప్ స్ట్రెస్ హార్మోన్ వాళ్ళ బాడీలో కూడా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయితే ఆ స్ట్రెస్ హార్మోన్ బయటికి రాదు అప్పటికప్పుడు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనము ఎప్పుడైనా సరే మనం కర్రీ చేసి తింటున్నాం, లేకపోతే ఫ్రై చేసి తింటున్నాం, ఏదో ఒకటి చేసి మనం తింటున్నాం. తినిన తర్వాత ఏమవుతుందంటే దట్ హార్మోన్స్ ఆల్సో ట్రాన్స్మిట్ టు అవర్ బాడీ అండ్ డైరెక్ట్లీ ఇట్ అఫెక్ట్స్ టు అవర్ మైండ్ ఆల్సో వన్స్ యూఆర్ ఈటింగ్ దట్. సో దానివల్ల కూడా మనకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. అందుకని ఈవెన్ అది ఎంత మినిమైజ్ చేసి మనం తీసుకుంటే అంత మంచిది. సో కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, బట్ ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిది. అండ్ ఈవెన్ తీసుకున్నా సరే మనం డైలీ బేసిస్లో సపోజ్ మీరు మెడిటేషన్ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే డైలీ బేసిస్లో మీరు ప్రేయర్ చేస్తున్నారు అనుకోండి, సో అక్కడ ఏమవుతుందంటే స్ట్రెస్ మనకు తగ్గుతుంది. ఓకే, అండ్ వెనెవర్ మనము ఈ యోగా కానీ లేకపోతే మనం ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తే దానివల్ల ఈ మసల్స్ కానీ మన ప్రతి ఒక్క పార్ట్స్ ఇన్ ద బాడీ ఇది స్ట్రెచ్చింగ్ అండ్ బెండింగ్ అవుతుంది. బెండ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ మనకు రిలీజ్ అవుతుంది. ఆ హ్యాపీ హార్మోన్స్ ఏం చేస్తాయంటే స్ట్రెస్ హార్మోన్కు డామినేట్ చేస్తాయి. డామినేట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ మనకు ఉన్నా సరే కూడా మనకు తెలియదు. బికాజ్ వెన్ ద హ్యాపీ హార్మోన్ ఈజ్ బికమ్ మోర్ ఇన్ ద బాడీ, ఆటోమేటికలీ స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతుంది. సో తగ్గిపోతే విల్ ఫీల్ హ్యాపీ. ఓకే, సో అది మనకు ఎఫెక్ట్ అవ్వద్దు. అదర్వైజ్ ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో ఎప్పుడైనా ఎక్కువ రిలీజ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేస్తాయి. ఓకే, సో అగైన్ విల్ బికమ్ సిక్.
అందుకే జనరల్గా చెప్తారు చూడండి, అరే నువ్వు ఎక్కువ ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎక్కువ ఆలోచిస్తే నువ్వు బొక్కగా అయిపోతున్నావు అని చెప్తున్నారు కదా జనరల్గా మన ప్రాచీన కాలంలో చెప్పేవాళ్ళు. సో దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ, బికాజ్ ఎక్కువ ఆలోచిస్తే దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్ట్రెస్. అక్కడి నుంచి ఒకరు స్ట్రెస్కి వెళ్తేనే ఎక్కువ ఆలోచిస్తారు అనమాట. సో ఇది అన్నీ ఎలా జరుగుతుంది అంటే వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అగైన్స్ ద నేచర్, ఇది టోటల్గా మనకు రావడం అవకాశం ఉంది. అసలు ఈ స్ట్రెస్ రాకుండా ఆపగలమంటారా? స్ట్రెస్ రాకుండా మనం ఆపలేము, బట్ ఇఫ్ ఇట్ ఈస్ టెంపరీ స్ట్రెస్ దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్. బట్ సపోజ్ you let us say you like someone and all of a sudden he's separated from you and you are in the stress, okay, so and he got married to somebody else and meantime what happened, like you become alone and due to that loneliness that sort of stress is generated in the body. అప్పుడు ఏమవుతుందంటే ఆ టైప్ పర్టికులర్లీ ఆ టైప్ స్ట్రెస్ అయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద స్ట్రెస్. అప్పుడు ఏమవుతుంది, దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్ విత్ మీ. సో ఆ టైప్ మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని మెడిసిన్స్ మనం వాడితే స్ట్రెస్ మనకు. సో ఈ స్ట్రెస్ని న్యాచురోపతి ద్వారా క్యూర్ చేయొచ్చు? ఎస్ న్యాచురోపతి ద్వారా మనం క్యూర్ చేయొచ్చు. అండ్ ఐ విల్ టెల్ యూ లైక్ సపోజ్ లెట్ అస్ సే ఒకరు ఈవెన్ అంత స్ట్రెస్ వచ్చినా సరే కూడా డైలీ 2 times ఫుడ్ తీసుకొని, నార్మల్ ఫుడ్ తీసుకొని, 2 times ఫుడ్ తీసుకొని, ఇన్కేస్ 2 times మెడిటేషన్ చేసి 1 time ఎక్సర్సైజ్ చేసినా కూడా వాళ్ళకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది అక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఐ హ్యావ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. సో ఆ మెడిసిన్స్ ఎలా పనిచేస్తారంటే ఒకరికి సపోజ్ ఒకరు సంబడి వాజ్ ఎ లవర్, యాక్చువల్లీ కపుల్ ఆఫ్ లవర్స్ వచ్చారు అండ్ సంబడి బికమ్ సెపరేట్. లేకపోతే ఒకరికి ఏం చేశారంటే బలవంతంగా వేరే చోట్ల మ్యారేజ్ చేయించేశారు వాళ్ళ డాడీ మమ్మీ, దట్ వాజ్ అగైన్స్ట్ హిస్ విల్. సో ఆ టైప్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ ద్వారా కూడా ఇది తగ్గిపోతుంది అనమాట. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ ఆర్ దేర్, సో మెనీ అదర్ మెడిసిన్స్ ఆర్ దేర్. అండ్ సపోజ్ సంబడి ఈజ్ సఫరింగ్ విత్ ద బిజినెస్ లాస్, హ్యూజ్ బిజినెస్ లాస్ వచ్చింది, దానివల్ల అతనికి స్ట్రెస్ వచ్చేసింది అండ్ ఈజ్ అనేబుల్ టు టాలరేట్ దాట్. అప్పుడు దానివల్ల వాళ్ళకు శరీరంలో రకరకాల నష్టాలు జరుగుతుంది, ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది, ఇండైజెషన్ స్టార్ట్ అయిపోతుంది, నిద్ర పట్టదు, ఇది అన్ని సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయిపోతుంది. ఈ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు ఆటోమేటికల్లీ హెల్త్ పాడవుతుంది అక్కడ. సో హెల్త్ బాగుండాలి, ఈ సిమ్టమ్స్ అన్నీ రాకూడదు అంటే దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్. సో దట్ మెడిసిన్స్ ఆల్సో వీ హ్యావ్ టు యూజ్, దట్స్ ఆల్. లేకపోతే నార్మల్ ప్రొసీజర్లు మనం చూస్తే ఒకరు బ్యాలెన్స్ డైట్ తీసుకొని బ్యాలెన్స్గా 1 or 2 times ఎక్సర్సైజ్ చేసి 2 times మెడిటేషన్ చేశారనుకో, లేకపోతే 2 times ప్రేయర్ చేసుకున్నారు అనుకోండి, 100% దే కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్. ఓకే, ఎస్, దట్ ఈజ్ మై సజెషన్. అండ్ ఎవరైనా సరే చాలా బాధలు ఉన్నారు అంటే వాళ్ళ డెఫినెట్గా ఇది ఫాలో అవ్వాలి. ఫాలో అయితే నా ఉద్దేశం ప్రకారంగా వాళ్ళకు 100% దే విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ అండ్ దే విల్ లీడ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకుల కోసం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.